మీడియా తెలుగుకి స్వాగతం. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ప్రొద్దుటూరులో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొద్దుటూరు గాంధీ పార్కు నుంచి మార్కెట్ యార్డ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలనే పిలుపుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దుల బండిపై ఎక్కి ముందుకు సాగగా పోలీసులు బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఎద్దులు రెండు వైపులా విడిపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయింపు చేపట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగించారు. అక్కడ వ్యవసాయ శాఖ ఏడీ అనితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు ఎరువులను అందించడంలో పూర్తి విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోసం చేస్తే ఒక రకం, ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం, చిట్ట చివరకు మనందరికీ బువ్వ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కుళ్ళిపోయింది. నాకు ఏమనాలా? నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి. 15 నెలల కాలం జరిగింది. రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలగండి. మేము రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే 13,500 రూపాయలు, 26,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా? 5,000 ఇచ్చినారు. ఇప్పటికి 26,000 ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం 26,000 ఎగరగొట్టి ఈ సంవత్సరం 5,000 ఇచ్చినారు. పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా? మామిడికాయలు రోడ్ల మీద బేసిరి, నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి, ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి, మిరపకాయలు రోడ్ల మీద బేసిరి. పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోంతన్నా సిగ్గు లజ్జ అనిపించడం లేదా? పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చినాడనే జ్ఞానం లేదా? మద్దతు ధర ఇచ్చేదానికోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా? చేయలే. సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా? పరికరాలను, వ్యవసాయ పనిముట్లను పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా ఎత్తిపెట్టినారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ, పురుగుల మందులు కానీ మీరు అందించగలిగినారా? నీరు ఇవ్వలేరు, విద్యుత్ ఇవ్వలేరు, ఎరువులు ఇవ్వలేరు, మందులు ఇవ్వలేరు, పురుగుల మందులు ఇవ్వలేరు, పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు. ఏ ఒక్కటి